ఎల్నినో ప్రభావంతో గోదావరి జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదవుతోందని ఇరిగేషన్ ఇంజనీరింగ్ నరసింహమూర్తి తెలిపారు. సాధారణం కంటే 71% తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ గోదావరి డెల్టా ఖరీఫ్ పంటకు సాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం గోదావరి డెల్టాకు 50 టీఎంసీల నీటిని అందించామని, ఖరీఫ్ పంటకు మరో 80 టీఎంసీల నీరు అవసరమని తెలిపారు. అయితే పుష్కర ఎత్తిపోతల పథకం, ఏలేరు ప్రాజెక్టు పరిధిలోని కాకినాడ జిల్లా ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. రిజర్వాయర్లో కొన్నటువంటి కొంత రిజర్వాయర్ స్టోరేజ్ నుంచి కూడాను కొంత మనం ఎప్పుడైతే షార్ట్ ఫాల్ అవుతుందో అక్కడి నుంచి కొంత నీరు తీసుకుని ఈ విధంగా తక్కువ వచ్చిన ప్రవాహం, తక్కువ ప్రవాహం ఉన్నప్పుడు కూడాను మనము దాన్ని సప్లిమెంట్ చేసుకోవడానికి సీలేరుని తీసుకోవడము జరిగింది. సో ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా గోదావరికి సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశము సంకల్పించాం. అలాగే పురుషోత్పత్తం ద్వారా పుష్కరాకు కూడా వాటర్ రిలీజ్ చేశాము. సో పుష్కరాకి, ఏలేరు వ్యవస్థకి నీళ్లు కూడా మాత్రం తాగునీటికే ప్రాధాన్యత ఇస్తున్నాం. పురుషోత్పత్తం ద్వారా పుష్కర, ఏలేరు వ్యవస్థకి త్రాగునీటికే ప్రాధాన్యం ఇస్తూ అక్కడ సుమారు కాకినాడ జిల్లా, ఈస్ట్ గోదావరి, అటుపక్క ఏలేరు వ్యవస్థ ద్వారా ఉన్నటువంటి వైజాగ్, ఆ జిల్లాల్లో సుమారు 55 లక్షల ప్రజలకి తాగునీరు అనేది ప్రాధాన్యత తీసుకున్నాము. జూన్ 2027 వరకు కావాల్సిన త్రాగునీరుని లెక్కలు కట్టి అప్పటి వరకు తాగునీరు ఎక్కడా షార్టేజ్ రాకుండా ఆ ఏలేరు రిజర్వాయర్లో కానీ, మిగతా రిజర్వాయర్స్లో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ తరగతి ఎస్ఎస్ ట్యాంక్స్లో కానీ మనము భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా పుష్కర, ఏలేరు వ్యవస్థల ద్వారా ఓన్లీ తాగునీటికి మనం భద్రత కల్పిస్తున్నాము. వరి పంటలకి మనం ఇవ్వలేకపోతున్నాము. ఎక్కడైనా రిజర్వాయర్స్ ఉంటే ఆరుతడి పంటలకని మనము ప్రమోట్ చేస్తున్నాము. గోదావరి డెల్టాకు వచ్చేసరికి మాత్రం మనము నీరు 14,700 క్యూసెక్స్ ఇస్తున్నాము. ఇప్పుడు గత 10 రోజులుగా అది ఇస్తున్నాము, అది కంటిన్యూ చేస్తాము. 3 డెల్టాలు, ఈస్టర్న్ డెల్టాకి 4,900 ఇస్తున్నాము, సెంట్రల్ డెల్టాకి 2,800 ఇస్తున్నాము, వెస్టర్న్ డెల్టాకి 7,000 ఇస్తున్నాము.